డీఎన్ఏ టెస్ట్ ద్వారా అక్కడ చనిపోయింది సిరియే అని చెప్పి హరికృష్ణ వాళ్ళకి చెప్పడంతో హరికృష్ణ చాలా ఏడుస్తూ ఉంటాడు. ఇంకా హరికృష్ణ బాధను చూడలేక విహారి, యమున వాళ్ళు కూడా చాలా బాధపడుతూ ఉంటారు. "అమ్మా నువ్వు లేకుండా నేను ఎలా బ్రతకాలమ్మా? నన్నెందుకు వదిలేసి వెళ్ళిపోయావమ్మా?" అని హరికృష్ణ చాలా ఏడుస్తూ ఉంటాడు. ఇంకా విహారి దగ్గరికి తీసుకొని ఓదారుస్తూ ఉంటాడు. ఆ తర్వాత సిరి అంత్యక్రియలకి అన్ని శ్మశానంలో ఏర్పాటు చేసి ఉంటారు. విహారియే దగ్గర ఉండి హరికృష్ణ చేత అన్ని చేపిస్తూ ఉంటాడు. ఇంకా చివరికి నిప్పు పెట్టే టైంకి అక్కడికి వచ్చిన పద్మాక్షి, సహస్ర ఇద్దరు విహారి మీద మండిపడుతూ ఉంటాడు. "అసలు ఏమనుకుంటున్నావు? అనామకులకి నువ్వెందుకు అలా చేస్తున్నావు?" అని తిడుతూ ఉంటే, ఇది మానవత్వం. నేను చేస్తాను ఖచ్చితంగా. మీకెవరికైనా ఇష్టం లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి" అని విహారి అరుస్తూ ఉంటాడు. "అది కాదు విహారి, నువ్వు బయట వాళ్ళకెందుకు చేస్తావు? డబ్బులిస్తే ఎవరో ఒకరు చేస్తారు కదా! నీకు దానికి ఉన్న సంబంధం ఏంటి?" అని సహస్ర అడుగుతూ ఉంటుంది. "ఓహ్! మీకు మా మధ్యలో ఉన్న బంధం కావాలా? మానవత్వమే మా మధ్యలో ఉన్న బంధం" అని విహారి గట్టిగా చెప్పేసి, "ఇక్కడి నుంచి వెళ్ళండి" అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇంకా పద్మాక్షి కాసేపు వాదించి ఆ తర్వాత సహస్ర మాట్లాడబోతూ ఉంటే, "వద్దు సహస్ర, తెగే వరకు లాగకు. ఇంకా వాడు వినట్లే, పద వెళ్దామని" అక్కడి నుంచి మండిపడుతూ వెళ్ళిపోతారు. ఇంకా అలా అంత్యక్రియలన్నీ పూర్తి చేసి కారులో విహారి, హరికృష్ణ వాళ్ళు కారులో వెళ్తూ ఉంటే హరికృష్ణ ఇంకా ఏడుస్తూనే ఉంటాడు. "అమ్మ, అమ్మ కావాలి అమ్మ" అని ఏడుస్తూ ఉంటే, "రేయ్ ఏడవకురా, బాధపడకురా" అని విహారి ఓదార్చడానికి ట్రై చేస్తున్నా కూడా హరికృష్ణ అసలే వినకుండా ఏడుస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళేసరికి అందరూ హాల్లో కూర్చొని ఉంటారు. వాడు ఇంట్లోకి రావడానికి వీల్లేదు. అయినా ఇలాంటి నష్టజాతకుడిని, దరిద్రుడిని మన ఇంట్లోకి తీసుకురావడం ఏంటి అని పద్మాక్షి అరుస్తూ ఉంటుంది. "వీడు నా మనిషి, ఇప్పుడు చెప్తున్నాను వినండి. వీడిని ఎవరైనా ఒక మాట అన్నా నేను ఊరుకోను" అని విహారి గట్టిగా చెప్పేసి లోపలికి వెళ్ళిపోతాడు. ఇంకా ఆ తర్వాత మళ్ళీ హరికృష్ణ ఒక దగ్గర సోఫాలో కూర్చొని ఏడుస్తూ ఉంటే అక్కడికి విహారి వచ్చి ఓదార్చడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా హరికృష్ణ ఒక్కసారిగా విహారిని గట్టిగా హగ్ చేసుకొని, "బ్యాట్‌మ్యాన్ అమ్మ, అమ్మ" అని ఏడుస్తూ ఉంటాడు. "లేదురా, మనం ఏదైనా ఇష్టపడింది దేవుడు ఇలాగే తీసుకుని వెళ్తాడురా, నాకు కూడా ఇలానే జరిగింది" అని విహారి కూడా బాగా ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి యమున వచ్చి, "ఏంట్రా విహారి నువ్వు కూడా" అని హరికృష్ణని దగ్గరికి తీసుకొని, "నాన్న, నువ్వు సూపర్ మ్యాన్వి కదా, సూపర్ మ్యాన్స్ ఇలా ఏడవకూడదు, స్ట్రాంగ్గా ఉండాలి. మీ అమ్మ చనిపోయిందన్న నిజాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయాలి నాన్న" అని యమున చెప్తూ ఉంటే ఇంకా హరికృష్ణ అలా ఏడుస్తూ ఉంటాడు. ఇంకా పండు అక్కడికి వచ్చి, "బాబు, మనం బయటికి అలా వెళ్ళి కాసేపు తిరిగొద్దాం పదా" అని చెప్పడంతో, "వెళ్ళు, పండు అంకుల్తో వెళ్ళు" అని యమున చెప్తుంది. ఇంకా అలా హరికృష్ణ అక్కడ నుంచి పండు తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత యమున విహారి దగ్గరికి వచ్చి, "ఏంట్రా విహారి, నువ్వు కూడా ఇలా చిన్నపిల్లాడిలా వాడితో పాటు ఏడుస్తున్నావేంటి? నువ్వెందుకు బాధపడుతున్నావు" అని అడుగుతూ ఉంటే, "నా చిన్నతనం నాకు గుర్తొచ్చిందమ్మా. నేను ఈ వయసులో ఉన్నప్పుడే కదా నాన్న నాకు దూరమయ్యాడు అని. ఇప్పుడు వాడి పరిస్థితి కూడా అదే కదమ్మా. వాడికి ఎవరున్నారు మనం తప్ప. అమ్మా, అత్తయ్య, సహస్ర వాళ్ళు ఏమైనా అన్నా నువ్వు జాగ్రత్తగా చూసుకో అమ్మ వాడిని" అని విహారీ చెప్తూ ఉంటాడు. "సరే విహారీ, వాడికంటే ఇప్పుడు ఎవరు లేరు, కానీ నీకొక ఫ్యామిలీ ఉందిరా" అని. "కానీ వాడి పరిస్థితే దారుణంగా ఉంది. నువ్వు బాధపడి వాడినెందుకు బాధ పెడుతున్నావు" అని యమున చెప్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత యమున అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. విహారీకి ఫోన్ వస్తుంది ఆఫీస్ నుంచి. "సార్, రేపు డెలిగేట్స్ వస్తున్నారు, మీటింగ్ ఉంది. అది చెప్పడానికే గుర్తు చేద్దామని చేశాను సార్" అని అంటూ ఉంటే, "సరే, మీరు మీటింగ్ అంతా టైం సెట్ చేసి పెట్టండి, నేను వస్తాను. ఈ మీటింగ్ అసలు మిస్ అవ్వద్దు. ఖచ్చితంగా ఆ డెలిగేట్స్‌తో మాట్లాడాలి. ఆ మీటింగ్ ఖచ్చితంగా సక్సెస్‌ఫుల్‌గా జరగాలి" అని విహారీ చెప్తూ ఉంటాడు. ఇవన్నీ పైన నిలబడి అంబిక వింటూ ఉంటుంది. ఇది మనం ఎలాగైనా చెడగొట్టాలి అని సుభాష్కి ఫోన్ చేసి జరిగిన విషయం మొత్తం చెప్పి ఆ మీటింగ్ జరగకుండా ఆపేస్తే విహారీకి లాస్ వస్తుంది. ఆ హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ని వీడు వదిలేస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అది జరిగేలా చేయాలి ఎలాగైనా అని ఆలోచిస్తూ సుభాష్తో మాట్లాడుతూ ఉంటుంది.